హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కామంతో ఉండే స్త్రీలు ఇలాగే ప్రవర్తిస్తారు. ఒక స్త్రీ పురుషుడిని ఆకర్షించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది. తను కోరుకున్న పురుషుడిని తన వశం చేసుకునే వరకు నిద్రపోదు. ఎందుకంటే ప్రకృతి స్త్రీలకు పురుషుడిని ఆకర్షించే శక్తిని అందిస్తుంది. అది లోకాన్ని మరొక తరాన్ని సృష్టించడానికి దోహదపడుతుంది. కానీ ఇక్కడ కేవలం పురుషుడు ఒక్కడే స్త్రీలకు ఆకర్షితుడు అవుతున్నాడు అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే పురుషుడి కన్నా స్త్రీలలో ఎక్కువ కామం అనేది నిక్షిప్తమై ఉంటుంది. కనుక స్త్రీలు కామంలో భావోద్వేగాలను కలవారై ఉంటారు. వీరిలో మరింత ఎక్కువగా కామంతో విపరీత ధోరణి కలిగి ఉండే స్త్రీలు నెమ్మదిగా ఉంటారు. వారు ఎక్కువగా మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకంటే వారి మనసులో ఉన్న భావోద్వేగాల వలన వారు పురుషులకు ఆకర్షితులై సిగ్గు అనేది ఎక్కువగా వస్తుంది. మరికొందరి స్త్రీలు వారిలో పురుషుల యందు ఆసక్తి లేనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వారు పురుషులతో ఎక్కువగా స్నేహం చేస్తూ ఉంటారు. సహజంగా చూస్తే ఇతర పురుషులతో సంబంధాలను ఏర్పరచుకునే స్త్రీలు అందరూ ఈ విపరీతమైన కామం కలవారే ఉంటారు. వారు ఎక్కువగా ఇతర పురుషులతో వారి కోరికలను తీర్చుకోవడానికే వారితో వివాహేతర సంబంధాలు ఏర్పరచుకొని వాటిని కొనసాగిస్తూ ఉంటారు. కామం వలన దానిని నియంత్రించలేక యుక్త వయసులో ప్రేమలో పడుతూ తమకు నచ్చిన పురుషుడితో శారీరక సంబంధాలు ఏర్పరచుకొని వారి కోరికలను తీర్చుకోవడానికి వారిలో ప్రేమ అనేటువంటి బంధాన్ని కలిగి ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. అలాగే కొత్తవారైతే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.